నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా. కనీస వేతనం నెలకు 18,000 రూపాయలు పెంచాలని కార్మిక సంఘ నేతల నినాదాలు. కర్నూలు జిల్లా గుడికెల్ చెరువు ఎండిపోవడంతో చేపల మృత్యువాత. చేపలకు ప్రాణ సంకటం, కొంగలకు విందు భోజనం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం. మహంకాళి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోయినపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంతో కారు నడిపిన 3 యువకులకు తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా నిర్వహించింది. కనీస వేతనం నెలకు 18,000 రూపాయలు పెంచాలని సిఐటియు కార్మిక సంఘ నేతలు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, సిఐటియు హైదరాబాద్ సౌత్ డిస్ట్రిక్ట్ కార్యదర్శి విఠల్, సిఐటియు రాష్ట్ర హమాలీ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి దేశంలో ఉన్న అట్టడుగు కార్మికులకి రోజు కూలి 178 రూపాయలుగా నిర్ణయించారు. దాని ప్రకారం నెలకి 26 రోజులకి 4,628 రూపాయలుగా జీతం వస్తూ ఉన్నది. ఇది చాలా అన్యాయమైనటువంటి జీతం. ఎందుకంటే ఇప్పటికే 18,000 కనీస వేతనం కావాలని దేశమంతా 2 సమ్మెలు జరిగినాయి. దాదాపు 15-16 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. అయినా రెండోసారి అధికారంకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఉన్న జీతాలు కూడా తగ్గించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 10,000 రూపాయలు, 12,000, 14,000 అమలు జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు మోడీ చేసిన కొత్త నిర్ణయం వల్ల 5,000 రూపాయలకే జీతం తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. ఇది చాలా అన్యాయమైన విషయం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ 178 రూపాయల రోజు కూలి వాపస్ తీసుకోవాలని పెద్ద పోరాటాన్ని మేము చేపడతాం. అదేవిధంగా 18,000 కనీస వేతనం ఉంటే తప్ప ఒక కార్మికుడు కుటుంబం బతకడం అసాధ్యమైన విషయం. ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇంటి కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి, వైద్యం ప్రైవేటీకరణ అవుతూ ఉన్నది. సాధారణ కార్మిక కుటుంబాలు బతకడమే కష్టంగా ఉన్నది. సొంత ఇల్లులు లేవు. ఈ పరిస్థితుల్లో కేంద్ర సర్కారు యొక్క నిర్ణయం వాపస్ తీసుకోకపోతే మళ్ళా రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ మోడీ సర్కారు 2 ఈ రెండో ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఆ పోరాటానికి ఇది అంతం కాదు, ఈరోజు జరిగే నిరసన ఆరంభం మాత్రమని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మోడీ సర్కార్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తాగునీటి కష్టం మనుషులు, జంతువులకే కాదు చేపలకు ప్రాణ సంకటంగా మారింది. పట్టణానికి తాగునీరు సరఫరా చేసే చెరువు ఎండిపోవడంతో వేల సంఖ్యలో చేప పిల్లలు మృతి చెందాయి. అయితే ఇటు వర్షాలు రాక అటు కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ అడుగంటిపోవడంతో ఎమ్మిగనూరుకు నీటి కష్టం వచ్చింది. దీంతో చెరువులో ఉన్న నీళ్లను మోటార్లతో అధికారులు బయటకు లాగారు. ఆ నీళ్లతో పాటు పిల్ల కాలువకు చేరిన చేప పిల్లలు భారీ సంఖ్యలో మృతి చెందాయి. నీటి కష్టం చేపలకు ప్రాణ సంకటంగా మారితే కొంగలకు మాత్రం విందు భోజనంగా మారిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికెల్ గ్రామంలో త్రాగినీటి చెరువులో ఈరోజు ఇక్కడ చూస్తున్నాము. చెరువు కూడా మొత్తము నీళ్ళన్నీ ఇంకిపోవడం జరిగింది. ఇప్పటికీ ఈ చెరువులో నీళ్లు లేక 2 వారాలు గడుస్తుంది. ఈ చెరువు నుండి కూడా ఎమ్మిగనూరు ప్రజలు 1,00,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి ప్రతిరోజు కూడా 2 పూటలు త్రాగినీరు ఇచ్చేది ఈ చెరువు. ఎమ్మిగనూరు పట్టణంలో గతం కొన్ని రోజుల క్రితం కూడా వర్ణయాగం కూడా చేసినారు. ప్రజలందరూ కూడా ఇప్పటికైనా వర్ణదేవుడు కరుణించి వర్షము కురవాలని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరుగుతున్నది. ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు దాహం తీరాలంటే తుంగభద్ర నది నుండే ఈ చెరువుకు నీళ్లు రావాలి. ఈ నీళ్లు రావాలంటే కర్ణాటకలోని భారీ వర్షాలు పడితే కానీ ఈ తుంగభద్ర నది నుండి ఈ కాలువ వెంబడి ఈ చెరువుకు నీళ్లు చేరడం జరుగుతుంది. ఆది సోమవారాలలో జరగనున్న సికింద్రాబాద్లోని చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని క్యూ లైన్లు, వీఐపీలకు ప్రత్యేక దర్శనాలు, ముఖ్యంగా బోనాలు, ఒడిబియ్యాలు సమర్పించే మహిళలకు గంటల తరబడి క్యూలో నిల్చోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశిస్తూ పర్యవేక్షించారు. సాధారణ భక్తులకు దర్శన నిమిత్తం తీసుకోవాల్సిన ఏర్పాట్లను మంత్రి తలసాని సంబంధిత దేవాదాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇక హైదరాబాద్లోని బోయిన్పల్లి సుచిత్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న 3 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగంగా వాహనం నడిపి అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారని స్థానికులు తెలిపారు. గాయపడ్డ యువకుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కొల్లాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అల్పాహారం తీసుకున్న 18 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్, కొల్లాపూర్ ఆర్డీఓ హనుమాన్ నాయక్, కొల్లాపూర్ తహసీల్దార్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించారు. ఇక కామారెడ్డి పట్టణంలోని ప్రాచ్య విద్యా పరిషత్ ప్రాచ్యోన్నత పాఠశాలలో తెలంగాణ హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రాజు, ఓరియంటల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్, భద్రయ్య, నటేశ్వరరావు శర్మ, ఓరియంటల్ స్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, చదివినప్పుడు పూర్తిగా సెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఇందులో 5 భాగాలుంటాయి అన్నారు ఆయన. వినడం, తిరిగి వాడడం, చదివింది అర్థం చేసుకొని రాసి చదవడం, మీ అమ్మా నాన్నడు అడిగినప్పుడు చెప్పడం, ఈ 5 భాగాలలో సెన్స్ ఆఫ్ మైండ్ ఎఫెక్ట్ అంటారని అన్నారు. చదివి ఎదిగితే మెట్టు మొదటగా గర్వపడేది నువ్వే అని అన్నారు. ఒక కణం నుంచి శరీరం వస్తుందన్నారు. 10వ తరగతి 9.0 పైన మార్కులు వచ్చిన విద్యార్థులను అభినందించారు ఆయన. ఇక జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడ మండలం అమరవాయి గ్రామంలో వర్షం కొరకు రైతులు పూజలు నిర్వహించడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ స్కూల్లో కరెంటు బిల్లు కట్టినప్పటికీ కరెంటు కట్ చేయడం వల్ల త్రాగునీరు లేక, మధ్యాహ్న భోజన పథకానికి వండడానికి సైతం నీరు లేక ఆకలితో విద్యార్థులు రోడ్డెక్కారు. స్థానిక మాజీ ఎంపీటీసీ జంగయ్య మరియు నాయకులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. విద్యార్థులు అలాగే ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో స్పందించాలని, సమస్య పరిష్కరించాలని కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులను వేడుకున్నారు. పేద మధ్యతరగతికి చెందిన విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము సైతం రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని అన్నారు ఆమె. ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్కి త్రాగునీరు లేకపోవడం వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దయచేసి సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని వేడుకుంటున్నారు ఆమె. గ్రామంలో 2 స్కూల్స్, హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఒకటే ప్రిన్సిస్ లో ఉంటాయి. హై స్కూల్ వాళ్ళకి 35,000 కరెంట్ బిల్ ఉందని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ కట్ చేసిరు సార్, పవర్ కట్ చేసిరు. మేము హై స్కూల్ వాళ్ళం మాత్రం ఎప్పటికప్పుడు పవర్ బిల్లు క్లియర్ గా కట్టుకుంటూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ఆ చిన్న పిల్లలకు నీళ్ళు ఇస్తురనే ఒక నెపంతో వచ్చి వాళ్ళ మా స్కూల్లో కూడా బిల్లు కట్ చేసిరు. ఇప్పుడు మా పిల్లలకు కూడా తాగడానికి నీళ్లు లేవు, వండుకోవడానికి నీళ్లు లేవు. మరి మా పిల్లల్ని ఏం చేయాలి సార్? మేము స్కూల్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. మరి 1.5 కిలోమీటర్ కి పిల్లలు నడుచుకుంటూ వచ్చి ఎక్కడ అన్నం తింటారు, ఎక్కడ నీళ్లు తాగుతారు? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఇది ఒకసారి కాలేదు సార్, ఇది 4-5 సార్లు ఇట్లా రిపీట్ అయితే ఇప్పుడు మేము రోడ్ ఎక్కినాం సార్. కాబట్టి ఈ సమస్యను మీరు పరిష్కరించాలి. ఇంకోసారి ఎప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి ఈ కరెంట్ గురించి అని చెప్పి మమ్మల్ని ప్రాబ్లం పెట్టొద్దు, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు సార్. బిల్లు కట్టినాం సార్. బిల్లు క్లియర్ ఉన్నాక ఎక్కడ ఉంటుందా సార్? బిల్లు క్లియర్ ఉన్నాక బిల్లు కట్ చేయడము. ఆయన ఏమంటున్నాడు? ఒకటే అంటాడు, పక్క స్కూల్ వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాము. పక్క స్కూల్ వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు కూడా గవర్నమెంట్ పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళు ఎక్కడి నుంచి తాగుతారు సార్ నీళ్లు? వాళ్ళు ఇంటి పక్కకు అసలు జరిగింది. పిల్లలకు చాలా ఘోరంగా అనుకోకుండా కట్ చేయడం తప్పు. అది అసలు బిల్లు కట్టినా కూడా కట్ చేయడం అది దుష్కరణము. ఆ బిల్లు ఏదో నేను ఆ బిల్లు ఉన్న బిల్లు నేను పే చేసి ఆ పిల్లలకు న్యాయం చేస్తాను. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రేషన్ డీలర్లు ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కుటుంబాలు నష్టపోతారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గోడు విని డీలర్ల వ్యవస్థను కాపాడాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. కాపాడాలి 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 కాపాడాలి. తహసీల్దార్ సార్ గారికి, డీలర్స్ అందరికీ నా పేరు ఆనందు, కే తిమ్మాపురం రేషన్ డీలర్ని. అలాగనే ఎమ్మిగనూరు రూరల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24వ తారీఖు జూన్ నెల 24న కలెక్టర్ సదస్సులో ఈ విషయం మాకు వెల్లడిపరిచినారు. ఏమంటే రేషన్ డీలర్ వ్యవస్థను రద్దుపరుస్తారని పత్రికాముఖంగా మేము చూడడం జరిగింది.
అలాగే రేషన్ డీలర్ వ్యవస్థను తీసేస్తూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి అపోహల మధ్య ఈ దినాన స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ వినతి పత్రం ఇవ్వడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేషన్ వ్యవస్థను కాపాడాలనేదే ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర కమిటీ వాళ్ళు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళు, మండల కమిటీ వాళ్ళు ప్రధానంగా ఈ వ్యవస్థను కాపాడాలి. ఈ కాపాడాలంటే 1969లో ఈ వ్యవస్థను జాతీయ ఉత్పత్తి పంపిణీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూషన్గా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ వ్యవస్థపై ఉన్నటువంటి ఇక హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంలో కలశ స్థాపన ద్వారా బోనాల ఉత్సవాలను జేహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ మరియు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ అంజనీ కుమార్ గారు అలాగే ఆలయ కమిటీ చైర్మన్ భక్తులు అందరం కలిసి పతాకాలు ఎగరవేశాము. మీకు అందరికీ తెలుసు, మనకు లాల్ దర్వాజా బోనాలు చాలా ప్రతిష్టమైనటువంటి మనకి కలిగినటువంటి అలాగే సిటీలో పలు ప్రదేశాల్లో కూడా బోనాలు మొదలవుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాలు అక్కడ కూడా అన్నింటినీ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ బోనాలకు సంబంధించి నగర కమిషనర్, మన పోలీస్ కమిషనర్ గారు మేము అందరం కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలకు సంబంధించి కూడా దాదాపు 25 కోట్ల రూపాయల వర్క్స్ ఓన్లీ రోడ్లకి వీటి పనులకు శాంక్షన్ చేయడం జరిగింది. వీటితో పాటు వెహికల్స్, దాని తర్వాత చెత్త ఎత్తేదానికి వేసే వెహికల్స్, పూజా సామగ్రిని తరలించడానికి వెహికల్స్ ఇవంతా తీసుకుంటే దాదాపు 40 కోట్ల రూపాయల వర్క్స్ మనం సిటీలో శాంక్షన్ చేస్తున్నాము. అలాగే భక్తులు వచ్చేటప్పుడు జరిగేటువంటి పూజా సామగ్రి తీసుకువెళ్తుంటారు. కొంత చెత్త తయారవుతుంటే దాన్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడ వెహికల్స్ పెట్టడం జరిగింది. జోనల్ కమిషనర్స్కి, డిప్యూటీ కమిషనర్స్కి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా విజిట్ చేయమని చెప్పాము. అన్ని ప్రాంతాల్లో కూడా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు కూడా నన్ను రోజు వచ్చి కలిసి ఆహ్వానిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు తప్పనిసరిగా ఈ పండుగలు మనం మంచిగా జరుపుకొని నగరానికి శాంతి, మన నగరానికి ప్రశస్తి తీసుకురావాలని కోరుతున్నాం. సార్ ఉప్పుడు అండర్ బ్రిడ్జ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉంటుంది, అది కూడా చేస్తాం. సార్ కొన్ని మైనార్టీ ఏరియాలో ఉన్న ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు కూడా చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఇంకెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే జోనల్ కమిషనర్స్ తీసుకెళ్ళి అవి కూడా సార్ట్అవుట్ చేస్తాము. ముఖ్యంగా మనం చెప్పింది ఏంటంటే తాగునీరు ఏర్పాటు చేయడం. అక్కడ మురుగునీరు అక్కడక్కడ పొంగుతుంటాయి. ఎందుకంటే మనం వచ్చే సామగ్రి ప్లాస్టిక్ అంతా పోయి మ్యాన్ వర్క్ పోయి పొంగుతుంటాయి. వాటికి సంబంధించి చిన్న జెట్ మిషన్లు పెట్టి క్లీన్ చేయమని చెప్పాము. తాగునీరు వీలైనంత ఎక్కువగా చేయమని చెప్పాము. అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా అవసరమైన దగ్గర పెట్టమని చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ లైట్లు కూడా అరేంజ్మెంట్స్ వాటికి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటే మనకు ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు ఉంటారు, వాళ్ళు మనకి తీసుకొస్తే అవన్నీ. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి టెంపుల్లో పూజ చేశాము. సిటీ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. माता की तरफ से सभी को आशीर्वाद और हमारे शहर में डेवलपमेंट, अमन शांति सबके लिए प्रार्थना करते हैं. और जीएचएमसी, सिटी पुलिस मिलकर हैदराबाद को और भी एक बेहतर शहर बनाना, स्वच्छ शहर बनाना, साफ सुथरा शहर रखना और अमन शांति के साथ डेवलपमेंट होना, यह हमारी मनोकामना है. बोनाल बंदोबस्त सर सिकंदराबाद के लिए 2500 पुलिस वालों की बंदोबस्त किया गया. अभी हैदराबाद ओल्ड सिटी बोनाल के लिए ये तो सेंसिटिव प्लेस जाना जाता है, इसके लिए क्या बोलेंगे? हैदराबाद సిటీలో ఎవ్రీ ఇయర్ మనకి బోనాలు ఫెస్టివల్లో జగదంబ, మహాకాళి టెంపుల్, గోల్కొండ, తర్వాత ఉజ్జయిని మహాకాళి, సికంద్రాబాద్ అండ్ లాల్ దర్వాజా, ఇది ప్రముఖ మెయిన్ టెంపుల్ పూజ కోసం ట్రాఫిక్ అరేంజ్మెంట్, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్, పబ్లిక్ అండ్ డివోటీస్ కోసం అన్ని అరేంజ్మెంట్ ఆల్రెడీ జరిగింది. సిటీ పోలీస్ అన్ని వింగ్ కలిసి మోర్ దాన్ 1400 ఆఫీసర్స్ ఇది డిప్లాయ్మెంట్లో ఉన్నారు. పబ్లిక్ పోలీస్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. కొన్ని ప్లేసెస్లో బ్యారికేడ్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంది. ఇది అన్నీ ఫాలో చేయండి, అన్ని మీ కన్వీనియన్స్ కోసం ఉంది. కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్లో వి విల్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ బోనాలు. ఇక హైదరాబాద్లోని రవీంద్ర భారతిలోని వంశీ ఆర్ట్స్, అలాగే రేలంగి ఆర్ట్స్ మరియు తిరుమల బ్యాంక్ వారి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి 40 సంవత్సరాల సినీ జీవిత విజయోత్సవాన్ని అలాగే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పుష్పాభిషేకం మరియు స్వర్ణ కంకణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తర్వాత మొట్టమొదటిసారిగా మా సభకు విచ్చేసినందుకు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని, కేవీ రమణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి ఆద్యులు రూపకల్పన చేసినటువంటి చంద్రశేఖర్ గారు, మానేపల్లి కృష్ణ గారు ముందుగా వారు సత్కరిస్తారు. తర్వాత సభా కార్యక్రమం కేవీ రమణ గారు. अर्चन्द पुत्रकाः उतपर्णदृष्वर्चता प्रार्चता सुमङ्गलीर्यं वधूरिमागुं समेतवस्यता सौभाग्यमस्य दत्त्वायाधास्तं विपरेतनः इमान्तरेन्द्रमेध्वत्सुपुत्राकं सुभगाङ्कुणो दशास्यां पुत्रानादेः पतिमेकादशं कुरुदिः यो वैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुक्तियत्तिं प्रजां ददुः भागतेनैवैनं प्रणयति ब्राह्मणा ऋषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ता सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविधिभ्यो दिवे दिवे नमस्कुर्यानाशीलङ्कीर्तयेद्धेता एव देवता प्रीणाति हिरण्यरूपस्य हिरण्यसन्द्रभान्नवास्येदिरण्यवर्णः हिरण्ययात्पर्योने निषज्याः हिरण्यजाधत्यन्नमस्मै शतं जीवशरथो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शत అతి పెద్ద వయసురాలు, సినిమా రంగానికి ఆనాటి సినిమా నటులలో నంబర్ 1, నంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి మహానటి గౌరవనీయురాలు శ్రీమతి జమున రామరావు గారికి, మనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షుడైనటువంటి రామరాజు గారికి, మమ్మల్ని అందరినీ వేదిక మీదకి ఆహ్వానించినటువంటి సోదరిమణి శ్రీమతి తెన్నేటి సుధాదేవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి యాళ్ళగడ్డ ప్రసాద్ గారికి, తిరుమల బ్యాంక్ అధ్యక్షులైనటువంటి నంగనూరు చంద్రశేఖర్ గారికి, గిరిబాబు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, నేను వచ్చిన తర్వాత ఒక 3 పాటలు విన్నాను. రామరాజు గారు వచ్చి పాటలు ఇక్కడితో ఆపేస్తున్నామన్నారు. నాకు కొద్ది బాధ కలిగింది. అటువంటి మధుర గీతాలను వినిపించినటువంటి సోదరిమణి శారద ఆకునూరు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కళాకారులకు, దర్శకులకు, నిర్మాతలకు, పెద్దలకు, ముందున్నటువంటి కళాభిమానులకు, కళాకారులకు
పెద్దలకు, సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాట పాట ఈ రెండు కలయికనే కళావేదిక. ఇంతమంది కళాకారుల మధ్యన నేను మాట్లాడాలంటే నా గొంతు మూగబోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు బహుశా వయసులో 266 సినిమాలు నటించారు. అన్నీ కూడా సక్సెస్ఫుల్ సినిమాలు. నేను కూడా వారు చంద్రశేఖర్ గారు అన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో కళ ఉంటుంది, అర్థం ఉంటుంది, సందేశం ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆలోచన కలిగించేటువంటి అంశాలు ఉంటాయి. అందులో నేను చూసినటువంటి అందులో ఒకటి ఆ నలుగురు. సూపర్ సినిమా. ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా వీలు పడతలేదు. వెళ్దామంటే ఎందుకో 20 పుట్టిన తర్వాత ప్రతి సంవత్సరం పుట్టినరోజు వారి వారి పరిస్థితులను బట్టి వాళ్ళు పుట్టినరోజును జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున ఎక్కువగా నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే, వంశీ రామరాజు గారు నటుడుగా నేను ఎలా పెరిగానో వంశీ సంస్థతో నా అనుబంధం కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. ఈవేళ చాలా ఆనందమైన విషయం ఏంటంటే, ఈ పెరుగుదలలో నాకు నటకిరీటి అనేది ప్రపంచం అంతా తెలిసినటువంటి, అంటే దాన్ని నిజంగానే మా గురువర్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆ పేరుని సజెస్ట్ చేసినప్పుడు, వంశీ రామరాజు గారు ఎలాగో చెప్పండి, ఇది తెలుసు కానీ ఈయన అన్నీ కొంచెం అట్లా అందరికీ తెలిసేటట్టు చేస్తాడు. ఏమిటయ్యా అంటే, కిరీటి, నట కిరీటి అంటే ఏంటండి అని. ఏం లేదండి, అర్జునుడు అండి. కిరీటి అంటే అర్జునుడు. అర్జునుడు అనేవాడు 2 చేతులతోనూ బాణం వేస్తారండి. ఇప్పుడు మనవాడు ఎర్రమందారం ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక కంటితో కన్నీరు, ఒక కంటితో నవ్వి పన్నీరు 2 చేయగలుగుతున్నాడు. కాబట్టి ప్రసాద్కి కిరీటి అంటే అర్జునుడిలాగా 2 చేతులతోనూ బాణం వేసినట్టుగా నవ్వుని, హాస్యాన్ని, దుఃఖాన్ని 2 ఒకే రకంగా పండిస్తున్నాడు. అందుకని ఇతనికి ఇది కరెక్ట్, ఇది ఇచ్చేద్దామని ఆ రోజున అనుకోకుండా పోచంపల్లి వారు చేతుల మీదుగా అది తీసుకోవడం జరిగింది. పోచారం, మా అన్నయ్య పోచారం గారు. కానీ మా ఇద్దరికి లింక్ ఏంటంటే, ఈయన అప్పటి నుంచి గెలుస్తూనే ఉన్నాడు, నేను అప్పటి నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాను. మరొక అందమైన ఇవాళ పుట్టినరోజు లింక్ ఏంటంటే, మా రమణాచార్య అన్నయ్య నేను చాలా, నాకు ఊహ తెలిసిన నుంచి కూడా ఐఏఎస్గా ఆయన ఉన్న దగ్గర నుంచి కూడా అన్నయ్య అని ఎంతో ఆప్యాయంగా వారు సలహాలని, ఎన్నో రకమైన సలహాలని, మీరు నమ్మండి, తిరుమల కొండ మీద నేను కాటేజీ కట్టడంలో ఉన్న పాత్ర కూడా వారికి సంబంధించి ఉంది అని అంటే, ఈ రోజు మాకు జీవితంలో ఎంత మాకు ఒకరికొకరు అవినాభావ సంబంధం ఉందో మీకు తెలుస్తుంది. ఇవాళ వారి అధ్యక్షతన నా పుట్టినరోజు జరగటం అనేది కూడా ఒక గమ్మత్తు. అయితే ఈవేళ నా తోటి నటీనటులు, నాతో పాటు నటించినటువంటి వారు, అఫ్కోర్స్ గిరిబాబు అన్నయ్య చిన్న జోకేశారు, వీడిని చూసి నేను కామెడీ చేశానని. డెఫినెట్గా ఇద్దరం కలిపి కామెడీ మాత్రం మామూలుగా కాదు. అనేక సినిమాల్లో అనేక రకాల, ఆఖరికి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి గుర్తు చేసుకోండి. ఈయన మేనేజరు, ఈయన ఎట్ట డమాస్ కొట్టి నేను హాలిడే తీసుకున్నాననే దగ్గర నుంచి కూడా మనందరి ఆయన డ్రీమ్ గర్ల్ అంటున్నాడు. ఆయన డ్రీమ్ గర్ల్ ఏంటి, మాకు కూడా డ్రీమ్ గర్లే జమున గారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా. కనీస వేతనం నెలకు 18,000 రూపాయలు పెంచాలని కార్మిక సంఘ నేతల నినాదాలు. కర్నూలు జిల్లా గుడికెల్ చెరువు ఎండిపోవడంతో చేపల మృత్యువాత. చేపలకు ప్రాణ సంకటం, కొంగలకు విందు భోజనం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం. మహంకాళి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోయినపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంతో కారు నడిపిన 3 యువకులకు తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.